నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఉంటుందని వ్యాఖ్య. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబం, వ్యక్తుల వివరాలని సేకరించాలని అధికారులకి సూచన. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి పాల్గొన్న లోకేష్, జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని లోకేష్ వ్యాఖ్య. రైతులకు మేలు చేకూర్చేలాగా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని వ్యాఖ్య. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఉంటుందని అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబ వ్యక్తుల వివరాలను సేకరించాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఒకటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారుడు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందించామని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి లోకేష్ పాల్గొన్నారు. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, మహిళల్ని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని, సినిమాల్లోని కాకుండా వెబ్ సిరీస్ లో కూడా మహిళల్ని అగౌరవంగా చూపించకూడదు, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదని తెలిపారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని అన్నారు. టీచర్ల సమస్యల్ని చాలా వరకు పరిష్కరించామని, విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని లోకేష్ తెలిపారు. 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే, అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా, మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా, నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి.
రైతులకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని అన్నారు. వచ్చే నెల 3న ప్రతి ఆర్ఎస్కే పరిధిలో వర్క్ షాపుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు, రైతులకు అవగాహన కార్యక్రమాలే ప్రధాన అంశాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవగాహన కల్పించేలా వర్క్ షాప్ లో దిశానిర్దేశం చేస్తామని అన్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశం మైలురాయి విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు, ఉపగ్రహ వాహక నౌకలు ఇలా సమస్త సమాచారాన్ని కళ్లకు కట్టినట్లు అందించే స్పేస్ ఆన్ వీల్స్ కు విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కలెక్టర్ చొరవతో కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23, 24వ తేదీల్లో అందుబాటులోకి ఉంచి ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిషన్ ను వివిధ పాఠశాలకు చెందిన వందలాది విద్యార్థులు సందర్శించారు. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికపై విద్యార్థులు, యువతలో ఉత్సాహం పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదపడింది. సోమవారం కూడా కలెక్టర్ లక్ష్మీశా స్పేస్ ఆన్ వీల్స్ ను సందర్శించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైందని, 1960ల నుంచి ఇప్పటి వరకు ఇస్రో చేసిన ప్రయోగాలు, ఉపగ్రహ వాహక నౌకలు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ స్పేసింగ్, ఆప్టికల్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. లాంచ్ వెహికల్ ఇది పిఎస్ఎల్ పోలార్ శాటిలైట్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇంకోటి వచ్చేసి జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్. లాస్ట్ది మనం ఇండియా ఇస్రో బాహుబలి రాకెట్ అంటారు కదా, అదనమాట. దేశంలోని నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోతున్న తరుణంలో కామ్రేడ్ హిడ్మా మరియు సహచర్ని కామ్రేడ్ రాజే ఇతర మావోయిస్టులపై ఎన్కౌంటర్ జరపడం పలు అనుమానాలకు తావితీస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏకే భాషా పేర్కొన్నారు. పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని ఆరోపించారు. ఎన్కౌంటర్ పై సెట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ లో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ ని వ్యతిరేకిస్తూ బెజవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఏకే భాష, కర్ణాటక న్యాయవాది, మానవ హక్కుల నేత బాలన్, ఆంధ్ర రాష్ట్ర న్యాయవాదుల సంఘం మానవ హక్కుల చైర్మన్ పిచ్చిక శ్రీనివాస్, బెజవాడ మానవ హక్కుల సంఘం కన్వీనర్ వేముల రవీంద్రనాథ్, సతీష్ బాబు, ప్రజా సంఘ నాయకులు ఏఎస్ఎస్ రాంప్రసాద్, టి ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న కామ్రేడ్ హిడ్మా మరియు సహచరిని కామ్రేడ్ రాజేలను ఎన్కౌంటర్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని అన్నారు. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి జరిగిన ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు. నిజాలు నిగ్గు తేల్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. పోలీసు వారికి, ప్రస్తుత ప్రభుత్వానికి మా బెజవాడ బార్ తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్ట పరిధిలోనే పనిచేయండి. అంతే తప్ప చట్టాన్ని తీసుకునే అవకాశం లేకుండా చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఇలాంటి అపవాదులు ఏం లేవు, తప్పుడు కేసులు కానీ తప్పుడు ఎన్కౌంటర్లు చేశారని. కాబట్టి ఈ హిడ్మా యొక్క ఎన్కౌంటరే ప్రభుత్వం చాలా అప్రతిష్టగా ఉంది. కాబట్టి వాళ్ళు దీని మీద సరైన నిర్ణయం తీసుకొని న్యాయ విచారణ ఒకటి జరిపించి నిజ నిర్ణయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి, అదేవిధంగా ఈ పౌర సంఘాలు చేస్తున్న ఉద్యమంలో తగు సమాధానం
ప్రభుత్వమే చెప్పాలని చెప్పి, అదే పోలీస్ వాళ్ళు కూడా దీనికి జవాబు చెప్పాలని, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవటం కోసం న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మా బెజవాడ బార్ తరఫున కోరుచున్నానండి. మా బెజవాడ బార్ తరఫున మానవ హక్కుల సంఘం ఉంది, దానికి అధ్యక్షులు ఉన్నారు. అలాగే మన టి ఆంజనేయులు గారు ఉన్నారు, పిడిఎస్ నాయకులు రాంప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎన్కౌంటర్ అని చెప్తారో వీళ్ళు ఏమో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మ్యాన్మార్ వాళ్ళు కాదు, వీళ్ళు భారతీయులే. ఆ లీగల్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది వీళ్ళకు కూడా ఉంది. అది లేదని పోలీసు వాళ్ళు చెప్పేది అవుతుందా? పోలీసు AK-47 బార్డర్ లో ఉండాల, లోపల రాకూడదు. అది ఏమో ఆక్టోపస్ ఏమేమో పేర్లు చెప్తారు, గ్రేవ్ వన్స్, ట్యూబ్ ర్యాంచ్, కోబ్రా ఫోర్సు, హంట్ డాగ్ ఫోర్సు, టు హంట్ హూమ్ అనేది కూడా తెలియాలా? అంటే ఇది ఒట్టారే ఏం తెలుస్తా ఉందంటే, ఇక సతీష్ గారు అన్ని వెస్టర్న్ ఘాట్స్ లో మినరల్స్, ఖనిజాలు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్, గోల్డ్, డైమండ్, యురేనియం, డాలమైట్, గ్రానైట్, మార్బల్ అన్ని కూడా చిక్కింది. దీని కార్పొరేట్ లోబీ లూటీ కొడతారు, ఎన్వైరన్మెంట్ పాడిసేస్తారు. ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా దానికి ఎదురు తిరిగి దానికి సంబంధించిన వాళ్ళని కోర్టు దగ్గరికి తీసుకొని రావడం కూడా జరిగింది. వాళ్ళకి పోలీస్ కమిషన్కి వారెంట్లు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైనా సరే చట్టం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా దీనికి సంబంధించి చట్టం పనిచేయాలని అంటే, ఇక్కడ విజయవాడలో పట్టుకెళ్ళి చేసిన తర్వాత ఇక్కడ అరెస్టులు జరిగినాయి. ఇక్కడ ఒక 28 మందిని పట్టుకున్నారు. తర్వాత కాకినాడలో పట్టుకున్నారు, ఏలూరులో పట్టుకున్నారు. ఇట్లా అరెస్టులన్నీ చూపించారు. అయితే ఈ అరెస్టులన్నీ చూపించిన తర్వాత వాళ్ళు రిమాండ్ రిపోర్ట్స్ అన్ని పెట్టిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ కోర్టులో తీసుకొచ్చి పెట్టారు. కోర్టులో పబ్లిక్ హాల్, ఆ పబ్లిక్ హాల్ అక్కడ ఎవరు ఉండాలా, లాయర్లు ఉండాలా, వాళ్ళు దానికి సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళకి లీగల్ ఎయిడ్ సహాయం ఇవ్వాలి. అయితే వాళ్ళు ఎవరిని కాదని చెప్పేసి పోలీస్ ఫోర్స్ పెట్టేసి మొత్తం లాయర్లని అక్కడ పబ్లిక్ కోర్టులో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాళ్ళతో ఎవరిని మాట్లాడనీయకుండా వాళ్ళకి ముద్దాయిలకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు విషయాలు చెప్పాలి. తర్వాత రిమాండ్ ఏమిటి, అసలు వాళ్ళ మీద ఏం కేసు పెట్టారు ఏమిటి అనేది చెప్పాలి. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిని వెంకట మహేష్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి హెలికాప్టర్ ఖర్చు 5 ఏళ్లలో 100 కోట్లు అవుతుందని, ఆ డబ్బులతోనే సగం కళాశాలల నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పిలుపునిచ్చిన 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అధ్యక్షులు తమ్మిశెట్టి చక్రవర్తి నిర్వహించగా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని తెలియజేశారు. అందులో 7 కళాశాలల్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు. మరొక 10 మెడికల్ కాలేజీలకు స్థలం కేటాయించి నిర్మాణాలు అనుమతులు పూర్తవుతున్న కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం కోసం, పేదలకు వైద్య విద్య కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి ఈ ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి మీ హెలికాప్టర్ల ఖర్చు 5 ఏళ్లలో 100 కోట్లు అవుతుందని కదా, ఆ డబ్బులతోనైనా సగం కళాశాలల నిర్మాణం పూర్తవుతుందని తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానం వలన వైద్య విద్య భావితరాల విద్యార్థులకి అందని ద్రాక్షల మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ పేద సామాన్య వర్గాలకి వైద్యం అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజా ఉద్యమం 1 కోటి సంతకాల సేకరణకి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి
ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఫౌండర్, చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ తమ్మిశెట్టి చక్రవర్తి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి వారు మేము పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మద్దతు తెలియజేసి పేద సామాన్య వర్గాలు పడేటువంటి ఇబ్బందిని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల మీద కన్నా, సామాన్య ప్రజల మీద కన్నా పెట్టుబడిదారి వర్గం మీదనే అమితమైనటువంటి ప్రేమ ఉందని చెప్పడానికి పీపీపీ విధానమే ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాల చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి సుమారు 2500 ఎంబీబీఎస్ సీట్లని అదనంగా రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, ఆసుపత్రిని నిర్మాణం చేసే విధంగా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పటికే సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు పెట్టి కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించడానికి కారణం ఏంటని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 కోట్ల మందికి మీరు 3000 కోట్ల రూపాయలు కేటాయించలేరా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 కోట్ల మందికి సేవ చేసుకునేటువంటి ఈ మెడికల్ కాలేజీలకి 3000 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కేటాయించలేరా? ఎందుకు మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ వైద్య విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం. నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకి, అలాగే రాబోయే భావితరాలైన విద్యార్థులకు కూడా అనేక నష్టాలు చేకూర్చుతూ కొత్తగా పీపీపీ విధానంలో ఒక మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని మేము బీసీలు అందరం కలిసి ఏకతాటిగా అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్య నేర్చుకోవాలన్నా కూడా అది ఒక అందని ద్రాక్షలాగా అయిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పీపీపీ విధానంలో దాంట్లో 50% సీట్లు ఒక ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు, కానీ మిగతా 50% కూడా అది ప్రైవేట్ పరం అయిపోయి అది మిగతా విద్యార్థులకు కూడా కష్టతరంగా అయిపోయి వాళ్ళ యొక్క చదువులకు కానీ, వాళ్ళ యొక్క ఫీజులు రియంబర్స్మెంట్లో కానీ, ఫీజులు కట్టడంలో కానీ అనేక ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఆ 17 కాలేజీలకు కానీ, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దాంట్లో కూడా ప్రతి ఒక్క వాళ్ళకి సర్వీసు ఛార్జెస్ కింద అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రన్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఫెడరేషన్ తరఫున కానీ అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని, అన్ని కుల సంఘాలతో కలుపుకొని మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడానికి కానీ మేము వెనకాడమని తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈ సందర్భంగా లోకేష్ గారికి ఒక విన్నపం తెలియజేస్తున్నాం. ఏంటంటే విశ్వశాంతి, సౌభాగ్యం, సకల జనుల సంతోషం కోసం భగవాన్ సత్యసాయి బాబా ప్రపంచవ్యాప్తంగా తన భక్తులకు సేవా మార్గం నడిపించారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీతారాంపురం ఏలూరు రోడ్డు శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలోని ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖ వ్యక్తులు బాబా జయంతి వేడుకలలో పాల్గొని ఆయనను కీర్తిస్తున్నారని తెలిపారు. నగరంలో బాబా భక్తులు నిర్వహిస్తున్న ట్రస్టుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు దాదాపు 1 కోటి రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు, వస్త్రాలు బాధితులకి అందజేశారని అన్నారు. సాయిబాబా జన్మదిన వేడుకలలో పాల్గొనడం తనకెంతో ఆనందకరంగా ఉందని తెలిపారు. సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దేశం మొత్తం కూడా ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకుంటూ ఆయనకి పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి కానించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఆశ్రమానికి వెళ్ళి
ఆ భగవత్ స్వరూపుడు అయినటువంటి సాయిబాబా గారికి పూజా కార్యక్రమాలు అన్ని చేయటం కూడా జరిగింది. ఆ మహానుభావులు మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఒక పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు ఆయన పిలుపు మేరకు ప్రజా సేవకి మానవ సేవకి ఎంతోమంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయన అనేక రకాలుగా రాయలసీమకి నీరు ఇవ్వటం కానీ, పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ, చదువుదారి హాస్పిటల్స్ కానీ ఉచితంగా వైద్యం కానీ, హార్ట్ ఆపరేషన్స్ ఇవాళ ఎవరూ చేయలేనటువంటి 30 సంవత్సరాల కిందట 40 సంవత్సరాల కిందట ఆయన ప్రారంభించి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి ప్రత్యక్ష దైవం పుట్టపర్తి సాయిబాబా వారు. ఆయన స్కూల్లో ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆయన పెట్టినటువంటి కాలేజెస్లో ఆయన పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. ఇవాళ విజయవాడ ఇక్కడ సీతారాంపురంలో ఉన్నటువంటి సత్య సాయిబాబా బృందం భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ శాసనసభ్యుడిగా కానీ శాసనసభ్యుడిగా లేనప్పుడు కూడా నేను వచ్చేవాడిని. అట్లాగే ప్రతి నెల కూడా బాబా గారి పేరు మీద ఎంతోమంది పేదలకి నిత్యావసర సరుకులు సహాయం చేసి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవటం. అలాగే మొన్న వరదలు వస్తే దాదాపు ₹1 కోటి సరుకులు ప్రత్యక్షంగా సత్యసాయి భక్త బృందం పుట్టపర్తి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వచ్చేసి మా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు, బట్టలు, అలాగే సామాన్లు విరివిగా ఇచ్చారు. నిత్యం సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఇది ఒక పుట్టపర్తి సాయిబాబా గారి భక్త బృందం అనుచరులు ట్రస్ట్ వారు. కాబట్టి ప్రజలకు కళాకారులకు మధ్య అవగాహన పెంచి సంస్కృతి సంప్రదాయబద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాల్సిందేనన్న చిత్రకళా సంత ముఖ్య ఉద్దేశమని కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గొల్లా నారాయణ వెల్లడించారు. చిత్రకళా సంతలు కళావేదికలు చిత్రకారులకు ఎంతగానో ప్రోత్సహిస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్రకళా సంత ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గొల్లా నారాయణ, ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ఎం ఫిరాన్, ప్రధాన కార్యదర్శి కె బాలయోగి తదితరులు పాల్గొని మాట్లాడారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో పుట్టిన ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో చిత్రకళా ప్రదర్శనలు, ఆర్ట్ క్యాంపులు నిర్వహిస్తుందని తెలిపారు. 2015లో కళాదర్శిని వేదికగా ఏపీ చిత్రకళా సంత పేరుతో జాతీయ మెగా ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అనేక మంది చిత్రకారులు పెయింటింగ్స్ ప్రదర్శన చేస్తారని అన్నారు. ఈ సంతల ద్వారా తక్కువ ధరలకే పెయింటింగ్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందని చెప్పారు. కళా పోషకులు, కళాభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర అంతర్రాష్ట్ర చిత్రకారులు ఎన్నో వందల చిత్రాలు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేయటం, దానికి వేలాది మంది పాల్గొనటం, ఆ పాల్గొన్న సందర్భంలో చాలా మంది ఈ చిత్రాలని బాగా నచ్చి కొంతమంది కొనుగోలు చేయటం, కొంతమంది ఆ చిత్రాలకి వాళ్ళ మీడియా ద్వారా చాలా వ్యాప్తి చేయటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు జరిగినాయి. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్ళీ రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ ఇంకొక చిత్రకళా సంత, మళ్ళీ సంస్థ అని అంటా ఉన్నాను నేను, అది మీరు కొంచెం మరొక చిత్రకళా సంతని ఏర్పాటు చేయటం జరిగింది. అది మన టిటిడి కళ్యాణ మండపం పున్నమ్మ తోట అటేపు నుంచి ఆల్ ఇండియా రేడియో దాకా ఒక ఎల్ షేప్లో ఉన్న బందర్ రోడ్డు వరకు ఉన్న ఆ రోడ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం చిత్రకారులకు కానీ, చిత్రకారుల యొక్క అభిమానులకు కానీ, అలాగే చిత్రాలు గీయటం నేర్చుకోవాలి అనుకున్న ఔత్సాహికులకు కానీ పర్మిషన్లన్నీ తీసుకుని ఆయన ఎంతో సహకారం చేశారు. కాబట్టి ఈ విఎంసి తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. వీళ్ళందరి సహకారంతోనే ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఇది మనకి తెలిసినట్టే దూరదర్శిని రోడ్ని ఈ సంవత్సరం మనం ఈ చిత్రకళా సంతకి వేదికను చేశాము. అది బాగా వచ్చి చక్కగా ఫ్రూట్ఫుల్గా ఉంటే ఎవ్రీ ఇయర్ అక్కడ పెట్టొచ్చు అన్న విధానాన్ని ఆలోచిస్తామని చెప్పేసి పెద్దలు కూడా మాట ఇచ్చారు.
కాబట్టి మీ అందరి సహకారం ఉండి అది విజయవంతమైతే ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేయొచ్చని మా అందరి ఆలోచన. తర్వాత సార్ చెప్పండి. నా పేరు బాలయోగండి, ప్రధాన కార్యదర్శి. క్లాస్ని మొదలు పెట్టడానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం కూడా మీరు మరలా ఒక్క నిమిషం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య 2012లో ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలోనూ కూడా చిత్రకారులకి అలాగే చిత్ర ప్రేమికులకి సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అలాగే పిల్లల్ని ఈ చిత్రకళ పట్ల చాలా ఆసక్తి ఉండేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. అది కళాదర్శిని అని మన లయోలా కళాశాలలో ఉన్న ఆ ఆవరణలో ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు నమోదు చేసుకున్నది. తన చిత్రకళ చరిత్రలో ఒక ఉత్తమమైన ఒక విలువలు కలిగిన సంస్థగా ఈ రోజున రూపొంది ఇప్పుడు మీకు ఒక మంచి విషయం తెలియజేయాలి. ఇంతకుముందు ఈ తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఇది రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పేదలకు వైద్యాన్ని దూరం చేసే విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు సేకరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని 60వ డివిజన్ బాంబే కాలనీ స్కూల్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య విద్య దూరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో దానికి అనుగుణంగా బాంబే కాలనీలో మహిళలు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 50,000 పైన చెయ్యాలి అని చెప్పిన ఏదైతే ఆయన ఆదేశానుసారం జరిగిందో ఈ నియోజకవర్గంలో 60,000 సంతకాలని సమీకరించడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి పూర్తిగా మద్దతు వస్తుంది. ప్రజల దగ్గర నుంచి పూర్తిగా సహకారం అందుతుంది. మేము సంతకాల కోసం ఇక్కడ ఎండలో ఉన్నా కూడా వచ్చేవాళ్ళు, అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళు, ఈ డివిజన్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి మాకు అందిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో పేదలకు సంబంధించినటువంటి వైద్య విద్య ఏ రకంగా దిగజారిపోయిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే మందులు ఉండట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు. ప్రభుత్వం కూడా నిన్న కాకినాడలో జరిగినటువంటి సంఘటనలో చర్యలు తీసుకుంది. ఒక మనిషి చనిపోయారు, ఒక మహిళ చనిపోయింది కాకినాడ హాస్పిటల్. అలాగే విశాఖపట్నానికి సంబంధించినటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో అక్కడ 12 గంటల పాటు కరెంటు పోతే మహిళ చనిపోయింది. నెల్లూరులో అయితే ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే నెల్లూరు 24/7 సంబంధించినటువంటి పిహెచ్సికి వెళ్తే నర్సులు లేరు, డాక్టర్లు లేరు, అక్కడ 108 కూడా లేదు. ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. అంటే ప్రజల యొక్క ప్రాణాలతో ఈ ప్రభుత్వము ఆటలాడుకుంటుంది. ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఎస్సీ, బీసీ, మైనార్టీ. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేసే విధానాలను, భారత రైతాంగానికి నష్టం కలిగించే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను అవలంబిస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు కె పోలారి ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ఎస్ ఝాన్సీ అధ్యక్షతన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె పలారి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలని అమలు చేస్తుందని చెప్పారు. కగార్ పేరుతో ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని విధిస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిందని అన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధానంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి చేస్తూ ఉన్నటువంటి ద్రోహం, మోసాన్ని ప్రధానంగా చర్చించి ఆ ప్రభుత్వాల ముందు ఈ యొక్క రైతుల డిమాండ్లు ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండు మనకి 2006లో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ రైతులు అప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వీటి నివారణకి ఏమిటో కారణం, వీటిని ఎలా నివారించాలి అని కొంచెం మార్గాన్ని సూచించండి అనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషను చాలా చక్కగా ఆయన అధ్యయనం చేసి మొత్తం దేశం అంతా కూడా తిరిగి ఈ యొక్క ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోవటం కనుక గిట్టుబాటు ధర కల్పించడం అనేది ప్రధానమైనటువంటిది అని ఆయన చెప్పాడు. దానికి C2 అంటే సమగ్రమైనటువంటి పంట ఉత్పత్తికి ఒక 50% అదనంగా కలిపి ఇవ్వటం ద్వారానే ఆయనకి గిట్టుబాటు అవుతుంది. అప్పుడు ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయని స్వామినాథన్ గారు చాలా చక్కగా రికమెండ్ చేయటం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి దాని మీద పురోగతి లేదు. తర్వాత 2014లో మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పింది ఏంటంటే, అగర్ హమే సత్తా మే ఆయా తో హమ్ ఏ స్వామినాథన్ కా రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ కరూంగా బోల్కే అని చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నమ్మారు, ఓట్లేశారు. కానీ తర్వాత సుప్రీంకోర్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఉంటుందని వ్యాఖ్య. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబం, వ్యక్తుల వివరాలని సేకరించాలని అధికారులకి సూచన. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి పాల్గొన్న లోకేష్, జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని లోకేష్ వ్యాఖ్య. రైతులకు మేలు చేకూర్చేలాగా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.